రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. మొదటిసారిగా ఎలమంచిలి హాస్పిటల్కి రావడం జరిగింది. అయితే నేను కామెంట్ చేయను, కానీ ఒక హాస్పిటల్ కట్టాలి అంటే అక్కడున్న అంటే ఇక్కడ పాపులేషన్ ఎంత, ఈ హాస్పిటల్కి ఎవరెవరు రావడం జరుగుతుంది ఏంటి, ఇవన్నీ కూడా దీని యాక్సెస్ కానీ దీని ఫెసిలిటీస్ కానీ ఇవన్నిటిని కూడా అన్నిటిని చూసుకుని దాన్ని బేస్ చేసుకొని ప్లాన్ చేసుకుంటారు. మరి గత ప్రభుత్వం ఈ హాస్పిటల్ని ఎందుకు కట్టిందో మేము అప్పటికి కూడా చెప్తా ఉన్నాం. ఇక్కడ 5.5 ఎకరాలు పైన ఉన్న స్థలం, అందులో మళ్ళా కాలనీ ఇచ్చారు, 2.5 ఎకరాల స్థలం అంటున్నారు. ఇది కూడా చూస్తే ఫుల్ ఫ్లెడ్జ్డ్ హాస్పిటల్ కూడా కాదు, దీంట్లో సగం బిల్డింగ్ కూడా కాదు, 30% బిల్డింగ్ కట్టేసి ఇక్కడ షిఫ్ట్ చేస్తారు. వాస్తవానికి రోడ్స్ కూడా ప్రాపర్గా లేవు, రోడ్ యాక్సెస్ కూడా ప్రాపర్గా లేదు, ఒక అంబులెన్స్ రావాలన్నా వెళ్ళాలన్నా కూడా ప్రాపర్గా లేని పరిస్థితి. కట్టకుండా ఉంటే కనీసం వేరే దగ్గరికన్నా వెళ్ళి కట్టించి మంచి ప్లేస్ అవన్నీ చూసుకోవాలి. అంబులెన్స్ యాక్సెస్ తెలీదు, ఎంతమంది ఓపీకి వస్తారో తెలీదు, ఎటువంటి వాళ్ళు వస్తారో తెలీదు. అసలు రూము సరే 30% డబ్బులు పెట్టి కట్టారు అంటే ఏ రూమ్స్ కట్టాలో తెలీదు, ఏమో తెలీదు. జస్ట్ ఎంట్రన్స్ మాత్రం కట్టారు. మరి అలా వాళ్ళ శిలాఫలకాలు వేసుకోవడానికి మాత్రమే ఉపయోగపడింది తప్పితే హాస్పిటల్ దీనికి పనికిరాలేదు. ఇప్పుడు విజిట్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.